హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోనైతే ఒక అబ్బాయి షేర్ చేయడం జరిగింది. చూడండి అమ్మా, సారీ, ఈ ఇమేజ్ జస్ట్ ఇప్పుడు R22 రాసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అండి. అండ్ చూడండి బెట, నాకు తెలిసి పర్ఫెక్ట్గా మన ఛానల్ ఎప్పటికీ ఫాలో అయిన వాళ్ళు అయితే పక్కా పాస్ అవుతారు. ఒక 3 యూనిట్స్ అయితే ఎగ్జాక్ట్ మనం చెప్పినవి వచ్చినాయి, 1, 2 అండ్ 5 యూనిట్, అండ్ లాస్ట్లో కూడా 5th-లో 4th-లో ఎండింగ్ 1 చెప్తాను నేను. చూడండి, నేను ఆల్రెడీ చెప్పాను, ట్రూత్ టేబుల్, నెగేషన్ ఆఫ్ నెగేషన్ పి, కాన్వర్స్ స్టేట్మెంట్ ఇచ్చారు, దానికి ఇన్వర్స్ రాయమన్నారు, 3 సెట్లు ఇచ్చి బి ఇంటర్సెక్షన్ ఏ ఇంటర్సెక్షన్ అడిగారు, ఎక్స్ లెస్ దెన్ టీ అయితే ఎంకే అంటే ఏంటిది మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ రాయాలి దానికి, అండ్ డిఫైన్ టోటల్ ఆర్డర్ సెట్. ఓకే, ఐడెంపోటెంట్ లా నేను చెప్పినానండి. హౌ మెనీ అవుట్కమ్స్ పాసిబుల్ ఫర్ క్రాసింగ్ 6 ఫేసెస్, వెరీ సింపుల్. స్టేట్ మల్టీనామియల్ థీరం మనకు తెలుసు, అండ్ బైనరీ ట్రీ అంటే ఏంటిది దాని గురించి, మాక్సిమల్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఇన్ ఏ సింపుల్ గ్రాఫ్ ఆన్ n vertices, అప్పుడు మీరు డ్రా చేయాల్సి ఉంటుంది. అండ్ చూడండి బెట, ఫస్ట్ యూనిట్లో మీకు ఇక్కడ 10కి 10 పక్కా వచ్చే క్వశ్చన్స్ కూడా ఉన్నాయండి. చూడండి, ఇక్కడ లాజికల్ ఈక్వివలెన్స్ ఇచ్చారు, ఒకటి షో దట్ అని అడిగారు, లా ఆఫ్ లాజిక్ ఏది అడగలేదు. అండ్ ఫస్ట్ వన్ ఈజ్ ఆల్సో ప్రిన్సిపల్ కంజంక్షన్ నార్మల్ ఫామ్ అడిగారు, అది కొంచెం టఫ్ అనిపించిన వాళ్ళు ఇక్కడ ప్రిన్సిపల్ డిస్జంక్షన్ నార్మల్ ఫామ్ విత్ ఈ లాజికల్ ఈక్వివలెన్స్ చేయొచ్చు. ఒకవేళ ఏ బిట్ బి బిట్ మీరు చేయలేకపోయినా కానీ అట్లీస్ట్ 5 మార్క్స్ అయితే పక్కా చేయగలుగుతారు. బట్ బాగా పర్ఫెక్ట్ ఉన్న వాళ్ళు అది కూడా చేస్తారు. ఇది సెట్స్ అండ్ రిలేషన్స్ నుంచి వచ్చింది, వెరీ సింపుల్. అండ్ దీని తర్వాత వచ్చేసి చూడండి బేట, ఇది క్లియర్గా లేదండి ఈ క్వశ్చన్ పేపర్. దిస్ ఈజ్ ఆల్సో సెట్ రిలేషన్ అండ్ చిన్న ప్రాపర్టీ అడిగారు. బట్ ఒక్కటైతే ఏంటి అని అంటే, 3rd యూనిట్ నుంచి మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయలేకుండా ఇచ్చారు. సిఎస్సి ఏఐఎంఎల్ వాళ్ళకంటే మీకు మాత్రం ఇంకొంచెం టఫ్గానే ఉంది, ఎందుకంటే అన్ని బులియన్ బౌండెడ్ డిస్ట్రిబ్యూటెడ్ కాంప్లిమెంట్ లా అని అంటే లాటిసెస్ గురించి ఇచ్చారు, బట్ లాస్ యూజ్ చేశారు మీకు ఇక్కడ. ఓకే, అండ్ ఇది కూడా మనకి బులియన్ ఎక్స్ప్రెషన్ యూనిక్ కాంపోనెంట్ ఇచ్చారు, అండ్ 7B కూడా. అండ్ 8A 8Bలో కాకుండా 9Bలో నేను ఆల్రెడీ చెప్పాను, కోఎఫిషియంట్ 4 వేరియబుల్స్ ఇచ్చి ఎక్స్ప్రెషన్ అంటే మల్టీనామియల్ యూస్ చేయాలి, ఇది 5కి 5 వస్తాయి. అండ్ ఇక్కడ ఎగ్జాక్ట్ ఏంటంటే 11Aలో నేను చెప్పినటువంటి ప్రాబ్లం ప్రీవియస్ క్వశ్చన్లో రిపీట్ అయిందని చెప్పాను. క్రిషికల్స్ అల్గారిథం సేమ్ క్వశ్చన్ నేను క్రిషికల్స్లో చెప్పాను, సేమ్ ప్రిమ్స్లో అడిగారు. అది నేను ఆల్రెడీ ప్రిమ్స్ అల్గారిథం మనది ఫాలో అయిన వాళ్ళైతే ఈ క్వశ్చన్ చేయగలుగుతారు, పక్కా ఫుల్కి ఫుల్ మార్క్స్ వస్తాయి. ఓకే, నేను ఆల్రెడీ లాస్ట్లో అండ్ హౌ టు పాస్లో కూడా చెప్పాను, ఏమని, గివ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హ్యామిల్టన్ బట్ నాట్ యూలేరియన్, అండ్ యూలేరియన్ బట్ నాట్ హ్యామిల్టన్. ఓకే, అండ్ దీస్ బోత్ ఆర్ ఐసోమార్పిక్. కంపల్సరీ ఈ యూనిట్ నుంచి మీకు 10 మార్క్స్ వచ్చేసినట్టే, అండ్ 9Bలో 5 మార్క్స్ పక్కా వస్తాయండి. ఓకే, అట్లీస్ట్ ఇక్కడ 15 మార్క్స్ వేసుకున్నా కానీ ఈ షార్ట్ బిట్స్లో 10కి అట్లీస్ట్ 8 అయితే పక్కా వస్తాయండి, ఇక్కడికి మీరు పాస్ అయిపోతారు. ఫస్ట్ యూనిట్ అండ్ సెకండ్ యూనిట్లో యావరేజ్గా రాసినా కూడా మీకు 40-45 మార్క్స్ అనేవి వస్తాయి. బట్ లాస్ట్ మినిట్లో ప్రాక్టీస్ చేసి మాకు రాలేదు అంటే మాత్రం నేను ఏం చేయలేను. ఏదైనా ఎవ్రీ డే ఫాలో అవ్వండి, ఎవ్రీ డే, నాట్ ఓన్లీ డిఎం, ప్రతి సబ్జెక్ట్ మీకు ముందున్న సెమిస్టర్లోవి కూడా ఎవ్రీ డే ఫాలో అవుతే పక్కా పాస్ అవుతారు. ఆల్ ది వెరీ బెస్ట్. ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.